అరుణాచలంలో మా గిరి ప్రదక్షిణని మిడ్‌నైట్ 2:30 నుంచి 3 AM మధ్యలో అయితే స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణలో ఎప్పుడు రైట్ సైడ్ నడవకూడదంట, లెఫ్ట్ సైడే నడవాలి. మీరు వెళ్ళే దారిలో అష్టలింగాలైతే దర్శనమిస్తాయి. ఒక్కొక్క లింగంగా మీరు నడిచే కొద్దీ కొంచెం కొంచెం డిస్టెన్స్‌కి రమణ మహర్షి ఆశ్రమం కూడా మాకైతే కనిపించింది. కానీ మిడ్‌నైట్ కదా, క్లోజ్‌లో ఉంది. 7 కిలోమీటర్స్ ఈజీగా నడిచాను, కానీ తర్వాత కాళ్ళు నొప్పులు భయంకరంగా ఉన్నాయి. అసలు నడవలేకపోయాను. అందుకే ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. ఇంకా కొంచెం రిలాక్సింగ్‌గా అనిపించిందని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే ఇద్దరు ఫ్రీగా రుద్రాక్షను కూడా ఇచ్చారు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మోక్ష మార్గం కనిపించింది. కానీ మోక్ష మార్గం దగ్గర ఫుల్గా జనాలు ఉన్నారు. ఈజీగా 1 నుంచి 1.5 అవర్ పడుతుంది విజిట్ చేయడానికి అన్నారు. ఇంకా మా వల్ల కాదులే, టైం అయిపోతుంది అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాం ముందుకి. ఇంకా అలా వెళ్ళిన తర్వాత మా అష్టలింగాల దర్శనం అయిపోయింది. గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయ్యింది. ఎప్పుడు 2:13కి స్టార్ట్ చేస్తే 8కి కరెక్ట్గా అయిపోయింది. సో 4 నుంచి 4.5 అవర్ టైం అయితే మాకు పట్టింది. ఆ తర్వాత డైరెక్ట్గా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్లో అయితే 5 అవర్స్ ఈజీగా పడుతుంది దర్శనానికి. ఇంకా మాకైతే దర్శనం 12 o'clock అయ్యింది. 8 o'clockకి వెళ్తే ఇంకా అలా మా అరుణాచల శివయ్య దర్శనము గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము, ఇంకా ఏమేమి చేసాము అని నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్పేస్తాను. అప్పటి వరకు ఫాలో చేసేసుకోండి.